నిజం నిష్ఠూరంగా ఉంటుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు 1వ తారీఖు నుంచి చూద్దాం. 41 లక్షల మందికి ఇళ్ల దగ్గరికి రావు పెన్షన్లు, బ్యాంకులకి. ముందు అసలు ఇప్పుడు వాలంటీర్ అనేటువంటి వ్యక్తి చాలామందికి చదువు రాదు, కళ్ళు కనబడవు వృద్ధులకి, లేదా సరిగ్గా మాట వినబడదు. ఇట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంటికి వెళ్ళి వివరించి చేతికి డబ్బులు ఇచ్చి వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు క్రిందటిసారి సచివాలయాల దగ్గరికి తీసుకెళ్లారు, ఈ దఫా బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు. వాళ్ళల్లో అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళు పరిమితం. 41 లక్షల మందికి బ్యాంకుల్లో వేస్తారట. ఈ 41 లక్షల మంది బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు వాళ్ళని? ఉట్టి సచివాలయం దగ్గరికి వెళ్ళి వస్తుంటేనే ఎండలో చనిపోయారే, బ్యాంకు దగ్గర ఒక్క రోజులో పని అవుతుందా? ఒకేసారి వెళ్తే అంత సిబ్బంది ఉన్నారా బ్యాంకుల్లో? ఇదో సమస్య. ప్లస్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదని తెలియాలంటే ముందు సచివాలయం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బోర్డు పెడతారట, ఎవరికి బ్యాంకులో వస్తుంది, ఎవరికి ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తుంది అన్నటువంటిది. అది చూసుకోవాలంటే ఇంట్లో నుంచి ఎవరన్నా మనిషిని పంపించాలి. అదే ఉంటే అసలు పెన్షన్ అవసరమే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకి తొలిసారి సంభవించింది. ఈ పాపం ఎవరిదనేది ఆలోచించాల్సిన అంశం.